సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రోడ్ సైడ్ ఉండే హోటల్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా బాగా నచ్చిన ఒక హోటల్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎందుకంటే అక్కడ చాలా స్పెషల్ సమోసాస్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ సమోసా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే మేము డైలీ వెళ్తాం. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఒకడు వస్తాడు. హాయరా, తొందరగా రా, సమోసాలు వేడిగా వేసాడు ఇప్పుడే. డబ్బులు ఉన్నాయా? నువ్వు డబ్బులు తెచ్చావా? నేను డబ్బులు తెచ్చినా, నువ్వెన్ని డబ్బులు తెచ్చినావో చెప్పు. ముందు నువ్వెన్ని డబ్బులు తెచ్చినావో చెప్పు, తర్వాత నేను చెప్తాను. నేను 15 రూపాయలు తెచ్చినారా, నువ్వెంత తెచ్చినావో చెప్పు. 5 రూపాయలు 10 రూపాయలు తెస్తే నేను ఒప్పుకోను. నాకంటే ఎక్కువదే, లేకపోతే నాకు 15 రూపాయలే. అరే ఏంట్రా ఇది, మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, నీకు తెలీదా నా దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయని? 5 రూపాయలు తెచ్చినారా, ప్లీజ్ రా, నాకు సమోసా ఇప్పి. నాకు తెలుసురా నువ్వు పైసలు తేవని. డబ్బులు తెచ్చేదేమో నేను, దొబ్బి తినేదేమో నువ్వు. ఇంకోసారి నీకు ఇదే లాస్ట్ టైం. డబ్బులు లేకపోతే అసలు సమోసానే లేవు. సో ఫ్రెండ్స్, 10th క్లాస్లో ఉండేటప్పుడు మా మాటలు ఇట్లుండేవి. అయినా మాకెవరు డబ్బులు ఇచ్చేటోళ్ళు. మేమే ఏదో కష్టపడి పేపర్లు, ఆ ఇంట్లో ఉన్న ఖాళీ బాటిల్స్ అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నా సరే సమోసాలు తినలేకపోతున్నాం, ఎందుకంటే ఆ షాప్ మూసేసారు. అయినా ఎందుకు సార్, మంచి మంచి సమోసా షాపులు మూసేస్తారు. బట్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు సమోసాలు తినే అలవాటు ఎట్లానో లేదు, కాబట్టి నేను ఎట్లానో తినను. సో హ్యాపీ, చిల్ అవ్వండి, ఇంకేమైనా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కాకర హోటల్లో మంచి టీ అయితే ఉంది. సో వెళ్ళి టీ తాగేసి వద్దాం పదండి. ఒరే, ఈ టీ ఎవరికి ఇచ్చావరా? దాంట్లో ఎలుకల మందు కలిసి ఉంది, ఎలుకల కోసం పెట్టిన టీ.